మా కుటుంబం ఒక బీసీ నాయకుడిగా ఉన్నటువంటి వనమా వెంకటేశ్వరరావు గారు 40 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 40 సంవత్సరాల క్రితం రాజకీయాలు ప్రారంభించి అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సు కోసం అంకిత భావంతో కృషి చేసి ఈ కొత్తగూడెం నియోజకవర్గాన్ని కాకుండా అన్ని వర్గాల ప్రజలు అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సహాయ సహకారాలు అందించి కొత్తగూడెం ప్రజల ఆకాంక్ష మేరకు 5 సార్లు ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసినటువంటి కుటుంబం బీసీ కుటుంబం. ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఒక ప్రముఖమైనటువంటి బీసీ నాయకుడు వనమా వెంకటేశ్వరరావు గారు. ఇవాళ బీసీ నాయకుడుగా మరి ఈ జిల్లాలో మరి సరైనటువంటి ప్రాతినిధ్యం కల్పించి ప్రాతినిధ్యంతోని మరి ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి ఏకైక బీసీ నాయకుడు ఖమ్మం జిల్లాలో మా కుటుంబం వనమా గారి కుటుంబం. వనమా రాఘవేంద్రరావు గారు మాట్లాడిన మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఒక బీసీ నాయకులుగా అక్కడికి వచ్చిన అందరూ కూడా గమనించారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టారు మా నాన్నగారికి బీసీ బిడ్డగా. అంటే ఒక బీసీ బిడ్డగా ఎక్కడి నుంచి ఆ పేరు ప్రతిష్టలు వచ్చినాయి అనేది ముందుగా వనమా రాఘవేంద్రరావు గారు గుర్తించాలి. కాంగ్రెస్ పార్టీలో 4 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గుర్తించి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలవబట్టి ఆ గుర్తింపు వచ్చిందనేది నేను ఈరోజు చెప్పగలుగుతున్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ పార్టీకి ఇవాళ మరి కపటనాటకాలతో ముందుకు పోతా ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ బీసీలకు అన్యాయం చేయాలని చూస్తా ఉన్నది. ఇవాళ మీకు బీఆర్ఎస్ మీద అంత ప్రేమ ఉండొచ్చు, కానీ మనకి మన ప్రతిష్టకు మన అభివృద్ధికి తోడ్పడిన కాంగ్రెస్ పార్టీ మీద మీరు చిత్తశుద్ధి అని లేదు అని మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. చిత్తశుద్ధి లేకుండా మిమ్మల్ని 4 సార్లు ఎమ్మెల్యేగా చేసిందా, ఒకసారి మంత్రిగా చేసిందా అని నేను అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉన్నది కాబట్టి ఈరోజు 42% రిజర్వేషన్ ఇచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలందరికీ న్యాయం చేయాలని, భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలపాలని కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిగా పనిచేస్తుంది. అటు ఈ బీసీల వెంకబెట్టి మరి ఈ స్థానిక ఎన్నికలను మన దశల వారీగా పోస్ట్ పోన్ చేస్తా ఉన్నారు. స్థానిక ఎన్నికలను పెట్టే శక్తి ఇవాళ లేదు. ఇవాళ స్థానిక ఎన్నికలు పెడితే కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపెట్టడానికి రెడీగా ఉన్నది ఇవాళ యావత్తు ప్రజానీకం. ఇవాళ వనమా రాఘవ్ గారు ఇంకొక మాట మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో వారికి పోవటానికి ధైర్యం లేదు, మేము చుక్కలు చూపిస్తామన్నారు. ఎవరికి చుక్కలు చూపేయో తెలంగాణ రాష్ట్రంలో మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో తెలిసిపోయింది. పార్లమెంట్ ఎలక్షన్లో గుండు సున్నానే పెట్టారు. ఇప్పుడు కూడా స్థానిక ఎన్నికల్లో ఏజెంట్లు కూడా కరువు అవుతారు టీఆర్ఎస్ పార్టీకి. మేము 2018లో వనమా వెంకటేశ్వరరావు గారు కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్ పార్టీకి పోయినప్పుడు 2019లోనే పోరాడినాం. ఇక్కడ ఏజెంట్లు లేకుండా చేస్తానన్నప్పుడు ఎనానమస్ గెలిపిస్తానన్న వాటిని ఈ కొత్తగూడెం నియోజకవర్గంలో మున్సిపాలిటీ పరిధిలో కానీ ఈ మండలాల్లో కానీ ఎదిరించి నుంచున్నాం. ఇవాళ మా పార్టీ అధికారంలో ఉంది, మా బలగం ఉంది. ఇవాళ చుక్కలు చూపిస్తారా? ఇది చాలా తెన్నింటి వాసాలు లెక్క పెట్టిన తీరుగా ఉన్నాయి. ఇలాంటి మాటలు మానుకుంటే మంచిదని మేము హెచ్చరిస్తున్నాం.